సో ఈరోజు హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి? ఆ డిప్రెషన్ నుంచి బయటపడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. మీలో ఎవరికైనా ఎప్పుడైనా నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకిలా జరుగుతుంది అనిపించిందా? అలాగే మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, లేదంటే భరించలేని మానసిక క్షోభకి గురైనప్పుడు దేవుడెక్కడున్నాడు? ఉంటే నాకే ఎందుకిలా జరుగుతుంది అని అనిపించిందా? అలా అనిపించినట్లయితే ఈ సెషన్ మీకోసమే. దాన్నే డిప్రెషన్ అంటారు. ఈ డిప్రెషన్ అనేది ప్రస్తుత కాలంలో నిజంగా ఒక బర్నింగ్ పాయింట్ గా ఉంది. ఈ కాలంలో చాలా మంది మనుషులు బయటికి నవ్వుతూ కనిపించినా లోపల మానసిక క్షోభతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. అంటే డిప్రెషన్ అంటే ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డిప్రెషన్ అంటే మానసిక క్షోభ, విషపూరితమైన ఒత్తిడి, లేనిపోని భయాందోళనలు, లేదా గతంలో జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు, లేదా భవిష్యత్తును గురించిన భయం, ఇవే కదా. కానీ ఈ రోజు నేను డిప్రెషన్ అంటే కొత్త అర్థం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. డిప్రెషన్ అంటే నేను ఈరోజు కొత్త అర్థం చెప్పబోతున్నాను. నీ జీవితం అద్భుతంగా మారటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమే ఈ డిప్రెషన్. నేను మరలా చెప్తున్నానండి. నీ జీవితం అద్భుతంగా మారటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమే ఈ డిప్రెషన్. అంతేకాదు, డిప్రెషన్ అంటే ఏమాత్రం కూడా బలహీనత కాదు. డిప్రెషన్ అంటే ఒక మనసు మరో మనసు సహాయం కోరుకునేటువంటి సంకేతం మాత్రమే. నేను మరలా చెప్తున్నానంటే, ఒక మనసు మరొక మనసు సహాయం కోరుకునేటువంటి చిన్న సంకేతం మాత్రమే. మరి అలా అయితే ఈ దుఃఖం, ఈ బాధ, ఈ వేదన ఎందుకండి అని అంటారు కదండి. అది కూడా చెప్తాను. ఈ రోజుల్లో శారీరక దారుఢ్యం ఉంటుంది, కానీ మానసిక దారుఢ్యం ఉండడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, శారీరక దారుఢ్యం ఉంటుందే కానీ, దేహ దారుఢ్యం ఉంటుందే కానీ మానసిక దృఢత్వం అనేది ఈ రోజుల్లో ఉండటం లేదు. ఒక తల్లట తన బిడ్డని కోపంతో పోయి చావరాదటే అన్నదట. ఏమందండి? ఒక తల్లట తన బిడ్డని కోపంతో పోయి చావరాదటే అని ఆవేశంలో, కోపంలో ఒక మాట అనేసింది. వెంటనే అక్షరాల పాటించినటువంటి ఆ బిడ్డ వెళ్ళి నూతిలో పడి చనిపోయిందట. ఆ తల్లి ఆ బిడ్డను చూసి లబోదిబోమని ఏడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ బిడ్డ మరణానికి కారణం ఎవరై ఉంటారు? ఆ బిడ్డ మరణానికి కారణం ఎవరై ఉంటారు? చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆ తల్లికి వచ్చినటువంటి కోపం, లేదా ఆ తల్లికి వచ్చినటువంటి కోపం అనుకుంటారు. కానీ వాస్తవానికి నిజమది కాదు. నవమాసాలు కని మోసి పెంచిన తల్లికి ఒక మాట అనేటువంటి ఇది లేదంటారా? ఉంది. కానీ ఏంటయ్యా ప్రాబ్లం అంటే, ఒక మాట అంటే తట్టుకునేటువంటి శక్తి ఆ బిడ్డకు లేదు. అంటే మానసిక దౌర్బల్యం. మానసికంగా ఆ బిడ్డ చాలా బలహీనంగా ఉంది. తన తల్లే కదా ఒక మాట అన్నది అనేటువంటి ఆత్మీయ గ్రహింపు లేదు. క్షణికమైన ఉద్రేకం, విషపూరితమైన ఒత్తిడి. ఈ విషపూరితమైన ఒత్తిడి శారీరక, మానసిక రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు ఈ విషపూరితమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు అసంతుష్టులుగా, కోపిష్టులుగా, ఆవేశపరులుగా, కొన్ని సమయాల్లో హింసాత్మకంగా కూడా తయారవుతూ ఉంటారు. కానీ గ్రహించండి, మీ జీవితం ఎంతో విలువైనది. గ్రహించండి, మీ జీవితం చాలా విలువైనది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం చాలా విలువైనది. ఏదో చిన్న విషయాలకే, ఒక చిన్న మాట అంటేనే, లేదా చిన్న విషయాలకే మనం కదిలిపోతే
మరి మీతో ఉన్న వారి పరిస్థితి ఏంటి? మీతో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఏం వారికి లేవా బాధలు? వారికి లేవా బాధలు? తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కే. కార్చిన కన్నీరు, ఓడిపోయిన ప్రేమలు, ఎగతాళి చేసే బంధువులు, పడ్డ అవమానాలు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని మలుపులు, కొన్ని గెలుపులు, కింద పడినా లేచినటువంటి క్షణాలు, ఎందరో పాత్రదారులు, ఎందరో సూత్రధారులు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మరి మన పితరులు మన పెద్దవాళ్ళ జీవితాల్లో ఇవన్నీ లేవా? ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయి. వారు కూడా ఇవన్నీ అనుభవించిన వారే. మరి వారెందుకు ఆత్మహత్యల దాకా వెళ్ళలేదు? వారెందుకు మనసు పాడు చేసుకొని అదే బాధలో ఉండిపోలేదు? ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఏంటంటే మానసిక దారుఢ్యం. మానసికంగా మనం చాలా వీక్ గా ఉన్నాం. మానసిక దృఢత్వం లేకపోవటం వల్ల మనము ఇన్ని బాధలు పడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నావో ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నావో ఆ దేవుణ్ణి నీకు నువ్వు అప్పగించుకున్నట్లయితే ఎందుకు నీ జీవితంలో, నేను ముందే చెప్పానండి, మన జీవితం అద్భుతంగా మారడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశం ఇది అని. మరి నీ జీవితంలో ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అనేది ఆ దేవాది దేవుడే నీకు తెలియజేస్తాడు. ఈ చిన్న క్లిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్. ఆయన ఏం ఆశించి నిన్ను నిర్మించాడో అది నీలో బహిర్గతమ ఉన్నట్లు, అది నీలో నెరవేరునట్లు నీవు ఆయనకు అప్పగించుకో. దేవుణ్ణి క్వశ్చన్ చేయవాకు, దేవుణ్ణి సనగవాకు, గొణగవాకు. నీకు స్తోత్రం తండ్రి. నువ్వు ఏది చేసినా, నా జీవితంలో ఏ పరిస్థితిని అనుమతించినా, నాలో నువ్వు దాచినది ఏదో వ్యక్తపరచడానికే కదా. నీకే స్తోత్రం. అడవిలోకి పోతే వెదురు చెట్లు చాలా ఉంటాయి. కొడవలు తీసుకుని ఒకరోజు ఒక అతను వెళ్ళాడు. వెదురు గుట్టల్లోకి వెళ్ళి ఒక పొడవాటి వెదురు కట్టెని నరుకుతున్నాడు. బాధతో వేదన పడింది. తీసుకొచ్చి అన్ని గమనించి ఓ ప్రదేశాన్ని నరికాడు. మళ్ళా బాధపడింది. ఆ వెదురు చెట్టు, వెదురు కట్టె చిన్నగా ఒక మూర సైజు ఉండేటువంటి భాగాన్ని తీసుకొని 2 సార్లు నరకటమే కాకుండా ఒక చువ్వను కాల్చి రంధ్రాలు చేస్తా ఉన్నాడు. నరికిన గాయాలు, కాలిన గాయాలు. గాయపరిచిన ప్రతిసారి ఆ వెదురు కట్టే వేదన పడింది, ఇబ్బంది పడింది. హాయిగా ఉండేదాన్ని నన్ను తీసుకొచ్చి అడవిలో నుంచి బయటికి తెచ్చాడే, మా వాళ్ళందరిలోంచి నన్ను ప్రత్యేకపరిచాడే అనుకుంది. నరుగుతుంటే అందరిని వదిలిపెట్టి నన్నే నరుగుతున్నాడే. అందరూ బాగున్నారు, నేనే నరకబడుతున్నానే. నాకెందుకు ఈ పరిస్థితి? అందరూ ఎవరికి వాళ్ళ జీవితాల్లో హ్యాపీగా సాగిపోతున్నాయి. అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి, అందరూ హ్యాపీగానే ఉన్నారు. నాకెందుకు ఈ బాధ అనుకుంది. అయినా ఏం చేస్తుంది? తిరుగుబాటు చేయదు కదా, సృష్టికర్తకు అప్పగించుకుంది. తన నరుగుతున్న యజమానికి తను అప్పగించుకుంది, నరకబడింది. తన వారి దగ్గర నుండి, తన సంబంధికుల దగ్గర నుండి ప్రత్యేకించబడింది. ఇంటికి తీసుకెళ్ళిన అక్కడ మళ్ళా 2 మార్లు నరకబడింది. ఈ ప్రక్క ఆ ప్రక్క నరకబడి మధ్య భాగం తీయబడింది. అంతేకాదు అగ్నితో కాల్చబడింది.
చక్కగా ఏ మచ్చ లేకుండా ఉన్నది రంధ్రాలమయమైపోయింది. కానీ దానికి తెలియదు ఏం జరుగుతుంది తన జీవితంలో, చివరికి తన ముగింపు ఏంటి దానికి తెలియదు. చివరికి దాన్ని చేతుల్లోకి తీసుకొని ఇన్ని రకాలుగా నరికి స్వజనం నుంచి వేరు చేసి 2-3 మార్లు మొత్తం చెట్టు నుంచి నరకటం, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రక్క ఆ పక్క నరికేసి మధ్యపాగాన్ని తీసుకోవటం, తర్వాత ఎర్రగా కాల్చినటువంటి అగ్నిమయమైనటువంటి చూపుతో దాన్ని ఒళ్ళంతా గాయాలు చేయటం. ఇంత చేసినప్పుడు విలవిలలాడిపోయి ఉండవచ్చు. ఒకవేళ దానికి ప్రాణం ఉంటే ఇంతే బాధపడుతుండొచ్చు. అంత అయిపోయి చివరికి దాన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఇక చేతుల్లోకి తీసుకుని ఎప్పుడు మౌనంగా ఉండేటువంటి ఆ వెదురులో నుంచి మధురమైన సంగీతాన్ని వాయిస్తూ పాడుతూ ఉన్నప్పుడు త్రోవన పోయే వారందరూ ఆగి మౌనంగా ఉండే ఆ వెదురు నుండి వెలువడుతున్న శ్రావ్యమైన సంగీత చరిని చూసి ఆశ్చర్యచకితులై ఎంతటి వారు కూడా ముగ్ధులైపోయి అలా చూస్తా ఉంటే దానికి తెలియదు నాలో నుండి ఏమిటి ఈ సంగీతం, నాలో నుండి ఇన్ని రకాల భావాలు తొణుగుతున్నాయి, ఇన్ని రకాల రాగాలు వస్తున్నాయి, ఇంత మధురమైన శ్రావ్యమైన శబ్దం వస్తుంది, అది అనేకులను ఆకర్షించి నా యొద్దకు తెస్తుంది. అసలు ఏం జరుగుతుంది నాకు? చూసారు కదండి క్లిప్పింగ్. ఒక సీతకు ఒక చిలుకను చూసినా, ఒక వెదురు కట్టెను చూసినా ఎలాంటి ముగింపు. మరి మన జీవితం అంతకంటే విలువైనది కదా. ఒక వెదురు కట్టెకి, ఒక సీతకు ఒక చిలుకకే అంత అందమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో కూడా ఏ డిప్రెషన్ వచ్చిందని, ఏ బాధ వచ్చిందని అక్కడే ఆగిపోతే విలువైనటువంటి మన జీవితాన్ని కోల్పోతాం కదా. చూడండి, ఒక చెట్టు చూడండి, పళ్ళు రాలిపోతున్నాయి, పూలు వాడిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి అని ఒక చెట్టు ఎప్పుడూ బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉంటాయి కాబట్టి. మళ్ళీ చిగురించి పూసి కాస్తాను అనేటువంటి బలమైనటువంటి నమ్మకం. జీవితం కూడా అంతే. అన్ని కోల్పోయినా మనపై మనకి నమ్మకం బలంగా ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, జీవితం కూడా అంతే. అన్ని కోల్పోయినా మనపై మనకి బలమైనటువంటి నమ్మకం ఉంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మలుచుకోవచ్చు. అంతేగాని మన బాధకు వేరెవరో కారణమని ఎప్పుడు అనుకోవద్దు. లేదా ఏదో సమస్య, ఆ సమస్యలోంచి మనం బయటపడలేమేమో అని అస్సలు అనుకోవద్దు. ఒక వ్యక్తి ఒక స్వామీజీ ఒక వ్యక్తిని పిలిచి హౌ ఇస్ దిస్ వరల్డ్ అని అడిగాడట. దిస్ వరల్డ్ ఇస్ టూ బ్యాడ్ స్వామి అన్నాడట. దిస్ వరల్డ్ ఇస్ టూ బ్యాడ్, ఏం బాలేదు అన్నాడట, ఈ ప్రపంచం ఏం బాలేదు అన్నాడట. అలాగా అని అక్కడే ఉన్నటువంటి మరో వ్యక్తిని పిలిచి హౌ ఇస్ దిస్ వరల్డ్ అని అతన్ని అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అన్నాడంట. దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అన్నాడంట. అంటే ఒక వ్యక్తికేమో బాగోలేదు అనిపించినటువంటి ప్రపంచం మరొక వ్యక్తికేమో సో బ్యూటిఫుల్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ పెన్ను చూపిస్తున్నాను, ఇది ఏ కలర్ లో ఉందండి? పింక్ కలర్ లో ఉంది కదండి. అందరికీ అదే కలర్ కనిపిస్తుందా? లేదంటే ఒకరికి పింక్ గా, ఒకరికేమో పింక్ లాగా, ఒకరికి ఎల్లో, ఇంకొకరికి ఆరెంజ్ అలా కనిపిస్తుందా? లేదు కదా. మరి ఈ ప్రపంచం ఎందుకు ఒకరికి దుఃఖకరంగా, ఒకరికి బాగా ఉంది అనిపించేలాగా ఉంది అంటే మన దృష్టి లోపం. అలాగే మన జీవితం బాగోలేదు అని మన ఆలోచన విధానం వల్ల మనం అలా అనుకుంటూ ఉన్నాం. మరి డిప్రెషన్ కి గురైనటువంటి నిక్ ఉజీసిక్ అనేటువంటి వ్యక్తి
తను ఎంత డిప్రెషన్ కి గురైనప్పటికీ కూడా ఆ డిప్రెషన్ నుంచి కూడా బయటపడి అనేకులకు తన జీవితాన్ని ఆదర్శంగా మార్చినటువంటి ఈ వ్యక్తిని గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం ఫ్రెండ్స్. When there is gratitude, there will never be a lack of everything in life. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి కృతజ్ఞత కలిగి ఉంటే జీవితంలో నీకు ఏ లోటు ఉండదు. కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గానే ఉండి చూడడానికి బాగానే ఉన్నా కూడా తల్లిదండ్రులు అడిగింది కొనివ్వలేదనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదనో, ఉద్యోగం రాలేదనో, జీవితంలో సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేకో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సాయంత్రానికే సద్దు మనకి చిన్న చిన్న సమస్యలకు కూడా చావాలి అనుకునేవారు ఇంకెంతమంది ఉన్నారు. అలాంటి వారికి ఈ నిక్ విజిక్ జీవితం ఒక చెంపపెట్టు లాంటిది. అన్ని బాగున్నవాడు కూడా ఈ భూమి భారం అంతా తానే మోస్తున్నట్లుగా, ఈ లోకంలో ఎవరికి లేని బాధలు తానే భరిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతే మరి అసలు కాళ్ళు చేతులు అనేవి లేకుండా కేవలం మొండి మాత్రమే ఉన్న నిక్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు ఆయన జీవితంలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడో ఊహించలేం. కాళ్ళు చేతులు లేకుండా చిన్న బాడీతో ఆయన అన్ని పనులు చేసుకుంటూ స్విమ్మింగ్, సర్ఫింగ్, కీబోర్డ్ టైపింగ్ చేస్తూ, పుస్తకాలు రాస్తూ మోటివేషన్ స్పీకర్ గా ఇప్పటి వరకు 60కి పైగా దేశాల్లో పర్యటించి లక్షలాది మంది జీవితంలో ధైర్యాన్ని, జీవితంపై కోరికను నింపుతున్నాడు. అలాంటి ఆ గొప్ప వ్యక్తి యొక్క జీవితం గురించే, వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గురించే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గాను, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. సో దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది 1982 సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్స్ లో దుసంక బోరిస్లావ్ అనే ఇద్దరు దంపతులకు డిసెంబర్ 4న ఒక బిడ్డ జన్మించాడు. అయితే ఎంతో ఆశగా తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఆ దంపతులకు చివరికి ఒక చెడు వార్త వినాల్సి వచ్చింది. అదే అంగవైకల్యంతో వారికి బిడ్డ పుట్టాడు అని. డాక్టర్లు ముందుగా ఈ మాట ఆ తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి హాస్పిటల్లో నుండి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా తేరుకుని వచ్చి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లికి ఆ బిడ్డను చూపించాడు. కానీ తల్లి మొదట ఈ బిడ్డను చూసి భయపడింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ బిడ్డకు అసలు కాళ్ళు చేతులనేవి లేవు. కేవలం మొండెం మాత్రమే కనిపిస్తుంది. కాళ్ళు ఉండాల్సిన ప్లేస్ లో ఒక చిన్న అవయవం వేలలాంటి ఆకారంలో ఉండి అది కూడా అతుక్కుని ఉంది. ఆ బిడ్డని హక్కును చేర్చుకోవడానికి ఆ తల్లిదండ్రులకు వారం సమయమే పట్టింది. అసలు ఆ బిడ్డ అలా పుట్టడానికి గల కారణం టెట్రా అమెలియా అనే అరుదైన వ్యాధి. ఇది 1,000,000 మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇక ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ పరిస్థితిని చూసి వారి మానసిక వేదన నుండి బయటకు వచ్చి ఆ బిడ్డ బతకడం కోసం ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ముందుగా తన కాళ్ళ దగ్గర అతుక్కొని ఉన్న ఆ వేళ్లను ఆపరేషన్ చేసి విడదీయమని డాక్టర్లను అడిగారు. ఎందుకంటే ఆ వేళ్ల ద్వారా చిన్న చిన్న పనులు నిక్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ వేళ్లతోనే నిక్ వస్తువులను పట్టుకోవడం, పుస్తకంలోని పేజీలను తిప్పడం, విద్యుత్ చక్రాల కుర్చీని నడపడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్ వంటి వాటిని ఆపరేట్ చేయడం వంటి ఎన్నో పనులను చేయగలుగుతున్నాడు. ఇక నిక్ ని అతని తల్లిదండ్రులు అందరి పిల్లల్లానే పెంచాలని అనుకున్నారు. దేవుడు నిక్కి కాళ్ళు చేతులు ఇవ్వకపోయినా వాటి స్థానంలో తల్లిదండ్రులనిచ్చాడు. ఎందుకంటే అంగవైకల్యంతో పుట్టిన తమ బిడ్డకి ఆత్మశైర్యాన్ని నింపుతూ నిక్ తండ్రి నిక్కి 5 ఏళ్లు ఉన్నప్పుడే ఈత కొట్టడం నేర్పించాడు. నిక్ సముద్రంలో పెద్ద పెద్ద అలలపై సర్ఫింగ్ కూడా చేస్తాడు. నోటితో పెన్ను పట్టుకుని రాయడం నేర్చుకున్నాడు. మెడ కింద గోల్ఫ్ స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. 8 ఏళ్ల వరకు అందరి పిల్లల్లాగానే తల్లి ఒడిలో పెరిగిన నిక్ ఇక స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన టైం వచ్చింది. ఇక అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం అంగవైకల్యం ఉన్న పిల్లల్ని సాధారణ పిల్లలు వెళ్లే స్కూల్ కి పంపించరు. వారికి ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి. కానీ నిక్ తల్లిదండ్రులకి అలా తమ పిల్లవాడిని వేరే స్కూల్ కి పంపించడం ఇష్టం లేదు. దాంతో ఆమె కోర్టులో కేసు వేసి అంగవైకల్యం ఉన్న తన బిడ్డకి తెలివితేటలు ఉన్నాయని, కావాలంటే వాటిని పరీక్షించి అందరు పిల్లలు చదివే స్కూల్ కి వెళ్లేలా పర్మిషన్ ఇవ్వాలని, ఇలాంటి పిల్లలకు అది అవసరమని నిక్ తల్లి పోరాడింది. దాంతో ఆస్ట్రేలియా చట్టాల్లో కొన్ని మార్పులు చేసి నిక్ ని సాధారణ పిల్లలు చదివే స్కూల్ కి పంపేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తల్లిదండ్రులు కాబట్టి నిక్ లో ఎలాంటి లోపం ఉన్నా వారికి అది కనపడలేదు. కానీ బయట వారు అలా ఉండరు కదా. స్కూల్లోనూ బయట పిల్లలు నిక్ ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేస్తూ ఉండేవారు. దారిన పోయేవారంతా కూడా నిక్ ని విచిత్రంగా చూసేవారు. ఈ చీత్కారాలన్నీ భరించలేక తన 10వ ఏటనే నేలలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమైంది. తన పక్కన ఉన్న వారి ఎగతాళల వల్ల నిక్ నిస్సహాయతకు లోనయ్యాడు. అలా నిస్సారంగా ఉన్న తన జీవితంలో అనుకోకుండా ఒకరోజు తనలాగే కాళ్ళు చేతులు లేని ఒక మహిళ సాధించిన గొప్ప విజయాల గురించి
పేపర్లో రావడం చూసిన తన తల్లి ఆ పేపర్ని నిక్కు చూపించింది. ఈమెలాగానే నువ్వు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించి ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలి అని చెప్పింది. ఆ న్యూస్ ని చూసి నిక్ తనలో పాజిటివిటీని పెంచుకున్నాడు. తనకి లేని దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాడు. ఉన్న దానిని ఎలా ఉపయోగించుకోవాలి, తన సొంతంగా తను ఏం చేయగలను, ఎలా ఎదగాలి అనే ఆలోచనలో పడ్డాడు. జీవితంతో ప్రతి క్షణం పోరాడుతూ తన తోటి వాళ్ళలాగానే తాను కూడా 21 ఏళ్లకి గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటెన్సీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అంతేకాదు నిక్ ది బటర్ఫ్లై సర్కస్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. 2010 మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అతని నటనకు గాను షార్ట్ ఫిల్మ్ లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. ఆయన అందరిలాగా కాదు, మామూలు వాళ్ళకంటే కూడా ఫాస్ట్ గా, అంటే నిమిషానికి 43 పదాలను టైపింగ్ చేయగలడు. ఇది మామూలు వాళ్ళకి కూడా అంత ఈజీ కాదు. అలాంటిది తనకు ఉన్న చిన్న అవయవంతోనే ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. నిక్ ప్రతి నిమిషం కూడా పోరాడుతూనే వచ్చాడు. తాను నేర్చుకోవాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే పట్టుదల విడవకుండా నేర్చుకుంటాడు. ఇలా తాను పొందిన స్ఫూర్తిని ఇతరుల్లో నింపాలనుకున్నాడు. ఆయన తన మొదటి ప్రసంగాన్ని 6 ముందు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడైతే లక్షల్లోకి వెళ్ళింది. అతను జీవితంలో నిరాశకు లోనవుతున్న వారిని, పిల్లల్ని తన స్పీచ్లతో మోటివేట్ చేస్తుంటాడు. ఇక 9 మార్చి 2002న అతను కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఇక 2008లో డల్లాస్ సమీపంలోని టెక్సాస్ లోని మెక్నేలో నిక్ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. అతని స్పీచ్ ను విన్న కన్నే మియాహారా అతన్ని కలిసి తన స్పీచ్ కి ఎంతో ఇన్స్పైర్ అని చెప్పి అతనంటే ఇష్టమని చెప్పింది. ఇక ఆ తర్వాత వారు ఫిబ్రవరి 12, 2012 వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు గాను 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. నిక్ కేవలం తన స్పీచ్లతోనే కాదు, తన పుస్తకాలతో కూడా ఇతరుల జీవితంలో ఆశలను చిగురింపజేస్తున్నాడు. నిక్ మొదట లైఫ్ వితౌట్ లిమిట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎ రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ అనే బుక్ ని రాశాడు. ఈ బుక్ ఇప్పటికీ 32 భాషల్లో అనువదించబడింది. అంతేకాదు లైఫ్ వితౌట్ లిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉచితంగా సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నిక్ 60కు పైగా దేశాల్లో తిరిగి లక్షల మందికి తన స్పీచ్లతో మోటివేషన్ ఇచ్చాడు. ప్రజలలో స్ఫూర్తిని నింపడానికి ఆయన ఏవేవో కథలు చెప్పక్కర్లేదు. జీవితంలో ఆయన చేసిన పోరాటం గురించి చెప్పినా చాలు. ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా అయితే ఎవరికైనా తీరని కష్టం వస్తే వాళ్ళు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ నిక్ అలా కాదు. ఆ దేవుడిని అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు. మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అంటాడు నిక్. జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం అన్నది అతని సూత్రం. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారి లేచి నిలబడగలిగితే విజయం దక్కి తీరుతుంది అన్నది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తుంది. లక్షలాది మందిలో కొత్త నింపుతుంది. నిక్ జీవితం గురించి మన టెక్స్ట్ బుక్స్ లో కూడా ఒక పాఠం ఉంది. కాళ్ళు చేతులు లేని వారు కాదు అంగవైకలు, ఆశ ధైర్యం లేని వారి నిజమైన అంగవైకల్యం కలవారు అంటాడు నిక్. ఒకప్పుడు బ్రతకలేక 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న నిక్ ఇప్పుడు తన జీవితంపై, తన అంగవైకల్యంపై పట్టు సాధించి ముందుకు వెళుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నాడు. మీకు సమస్యలున్నాయి, నాకు సమస్యలున్నాయి, నాకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి మీకంటే నాకు ఇంకాస్త ఎక్కువ సమస్యలే ఉన్నాయి. అయినా కూడా నేను పడుతూ లేస్తూ నేను సాధించాలి అనుకున్న పనులను సాధిస్తూ ముందుకు సాగుతున్నా. నాలాంటి వారితో పోల్చుకుంటే అన్ని బాగా ఉన్నవారు ఇంకెన్ని సాధించగలరు అంటూ నీకు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా ఏ విషయంలో అయినా మీకు నిరాశ ఎదురైనప్పుడు నిక్ గురించి చదవండి, అతని వీడియోలు చూడండి. మీ జీవితంలో ఉన్న నిరాశ దూరమై జీవితం పట్ల ఆశ కలుగుతుంది, భవిష్యత్తుపై పడుతుంది. నిక్ సాధించగా నేనెందుకు సాధించలేను అనిపిస్తుంది. అలా అనిపించాలని నిక్ కూడా కోరుకుంటున్నారు. చూసారా, నిక్ తన జీవితంలో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచించారో. మరి మనం మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం? ఇలాగే ఆలోచిస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? I am a failure, so don't try to tell me there's so much potential inside me, because at the end of the day I will never find a job. I need more experience. I have been out of work too long, and don't try to convince me that there is real value inside of me, because deep down I know I am useless and unemployable, and nothing you say will make me believe I will make it in this world. చూసారా, ఈ మాటలు నేను దేనికి పనికిరాను అనే విధంగా ఉన్నాయి.
కానీ మనం ఆలోచన చేసినట్లయితే కింద నుంచి మరొక్కసారి పైకి చదువుదాం ఫ్రెండ్స్. I will make it in this world and nothing you say will make me believe I am useless and unemployable. Because deep down I know there is a real value inside of me. And don't try to convince me that I have been out of work too long. I need more experience. I will never find a job because at the end of the day there's so much potential inside me. So don't try to tell me I am a failure. చూసారా, పాజిటివ్ గా ఆలోచిస్తే ఎలా సో చూసారు కదండి నిక్ జీవితం. ఆయన జీవితం ద్వారా ఆయన ఒక్కటే మాట చెప్తారు ఎప్పుడు కూడా, ఏమి చేయలేము అనే దాని గురించి ఆలోచించకుండా ఏమి చేయగలమో అది చేస్తూ పోండి అని. కొంతమంది మ్యారేజ్ అవ్వలేదనో, జాబ్ రాలేదనో, లేదంటే నన్ను ఎవరో ఏదో అన్నారనో అలా దుఃఖపడుతూ కూర్చుంటూ ఉంటారు. కానీ మనం ఏది చేయగలమో అది చేస్తూ పోతే ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ నిక్ను చూడండి, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందట. మరి ఎంత గొప్ప అవకాశం చూసారా. మనం ఏది చేయాలో అది చేస్తూ పోయినట్లయితే తప్పకుండా మనకి ఎప్పుడు ఏది కావాలో అది వస్తూనే ఉంటుంది. ఒక భార్య భర్తలు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారట. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో మెరుస్తూ ఉందట. అది చూసి చేతిలోకి తీసుకున్నాడట భర్త. అదొక చైన్. ఇది ఇప్పుడు రోల్డ్ గోల్డ్ అయినా బంగారం అయినా ఒకలాగే ఉంటున్నాయిలే, ఇదేదో పిచ్చిదై ఉంటుందిలే అని పడేయాలని చూశాడట ఆ భర్త. అప్పుడు భార్యకి ఏమోనండి, ఎందుకైనా మంచిది, అసలు చూద్దాము, బంగారం అయితే అయి ఉండొచ్చు కదా, ఎందుకు రోల్డ్ గోల్డ్ అనుకోవాలి అని చెప్పి ఒక బంగారం వెళ్తూ ఒక బంగారం షాప్ లో దాన్ని చూపించారట. అప్పుడు అతను పరీక్షించి ఇది గోల్డ్ బంగారపుదేనని చెప్పాడట. చూసారా, ఇప్పుడు అతనికి అది ఎలా కనిపిస్తుంది? బంగారపు దానిలాగా కనిపిస్తుందా, రోల్డ్ గోల్డ్ దానిలాగా కనిపిస్తుందా? అది బంగారం అని తెలుసుకోనంత వరకు అది రోల్డ్ గోల్డ్ వస్తువు అనిపించింది. కానీ ఎప్పుడైతే అది బంగారం అని తెలుసుకున్నాడో అప్పుడు అతను ఎలా ఫీల్ అవటం మొదలు పెట్టాడండి? బంగారం లాగా ఫీల్ అవటం మొదలు పెట్టాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి మనమే రోల్డ్ గోల్డ్ వస్తువులాగా ఫీల్ అయిపోతూ ఉన్నాం. మనలో ఉన్న పొటెన్షియల్స్ ని బయటికి తీసుకొచ్చినప్పుడు మనకి మనము కాదండి, మనల్ని చూసి అందరూ ఇతను బంగారం, ఈమె బంగారం అని చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీ డిప్రెషన్ లోంచి బయటికి వచ్చి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు ఏదైతే చేయగలరో దాని మీద మీ దృష్టి పెట్టినట్లయితే తప్పకుండా మీరు డిప్రెషన్ నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్. మీరు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో ప్లీజ్ కామెంట్ ఆన్ ది చాట్ బాక్స్ అండి. ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు. ఎస్, లాస్ట్ టైం లాగానే మీరు చాలా ఇన్స్పిరేషన్ వీడియోస్ కలెక్ట్ చేసి దాని వెనకాల ఉన్న డెప్త్, దాని వెనకాల ఉన్న పట్టుదల ఏదైతే ఉందో అది వివరించడం కూడా ఒక కళాత్మకమైనటువంటి విషయం అది. సో జనరల్ గా లాస్ట్ టైం కూడా అది చెప్పిన, ఒక ఒంటి కాలుతో డాన్స్ చేయడం, తను పట్టుదలగా తీసుకోవడం, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడం. సో అదొక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్, వాళ్ళ పట్టుదల సాధించి చూపించారు. సేమ్ కేసులో ఇప్పుడు నిక్కీని చూస్తే చేతులు లేవు, కాళ్ళు లేవు, అసలు మనం ఊహించుకోవడానికే ఒళ్ళు గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఆయన సాధించి చూపించి 60 దేశాలు 60 ప్లేసులలో తిరిగాడని చెప్తున్నారు కదా. రియల్లీ అసలు ఇన్స్పైర్డ్.
అలాంటి వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ టు చూసినప్పుడు మన షేరింగ్ కష్టాలు సచ్ వీడియోస్. చాలా చిన్నవిగా అనిపిస్తాయి. చిన్నవి. అవును. అవునవును. సో సచ్ వే. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. అలాంటి వీడియోలు మీరు కలెక్ట్ చేసి దాని వెనకాల ఉన్న అంతరార్థం, పర్యావరణం అవన్నీ మీరు వివరించి చెప్పడం, మీరు టైం తీసుకొని మాకు వివరించి చెప్పడం నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి మరి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో డిప్రెషన్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి మీరు చాలా చక్కగా మీ లైఫ్ ని లీడ్ చేయాలని కోరుకుంటూ ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ మేడం.